Hi everyone, welcome to our channel. This is Ramesh Pasupuleti. I'm financial planner. కొన్ని ఫైనాన్సింగ్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద ఫైనాన్షియల్ అనలిస్ట్ ఈ రూల్స్ క్రియేట్ చేశారు. వీటిని ఫాలో అయితే మనకి ఎక్కువ అమౌంట్ ఎక్కువ దాచిపెట్టచ్చు, అమౌంట్ ఎక్కువ పెరుగుతుంది, తొందరగా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించవచ్చు. అందులో ఫస్ట్ రూల్ వచ్చేసి 50-30-20 రూల్. అంటే మనకు వచ్చే ఇన్కమ్లో, ఆదాయంలో 50% మనం ఖర్చు పెట్టుకోవాలి ఇంట్లో అవసరాల కోసం. అంటే మనకి ఫుడ్ కాడ నుంచి మిల్క్, లేకపోతే రెంట్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, వీటన్నిటి కోసం మనం 50% ఖర్చు పెట్టుకోవాల్సిందే. తర్వాత ఒక 30% యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానర్స్ అందరూ దీన్ని డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటారు. అంటే మీ ఖర్చులకు, అంటే ఏమైనా టూర్కి వెళ్ళాలనుకుంటే, తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటే ఇలా ఖర్చు చేయమని చెప్తారు. ఇంకొక 20% వచ్చేసి కంపల్సరీ ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మంచి రెగ్యులేటెడ్ బాడీ ఉన్న ఫండ్స్లో, లేకపోతే రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయమని చెప్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఇంకొక కొద్దిగా చెప్పేది ఏంటంటే 20% కావాలంటే లగ్జరీ స్పెండింగ్ చేయండి. 30% మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇదే బాగా పెరిగి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు, మనకాడ మనీ మనం ఏమైనా కొందాం అనుకున్నప్పుడు దాన్ని రేట్ చేయకుండా కొనడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే అది ఎంత ఉంది, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని చూసుకోకూడదు, అంటే మనకాడ అంత డబ్బులు ఉండాలి. అలాంటప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించినట్టు. కాబట్టి ఇప్పుడే 50-32 రూల్స్ని మీరు 50% ఖర్చుల కోసం, 20% వచ్చేసి మీ డిన్నర్ కానివ్వండి, ఫ్యామిలీ తోటి, లేకపోతే ఫ్యామిలీ లంచ్కి, వీకెండ్కి వెళ్ళడం కానివ్వండి, మూవీస్కి వెళ్ళడం కానీ, వీటికి ఖర్చు పెట్టి రిమైనింగ్ 30% ఇన్వెస్ట్ చేయండి. ఈ విధంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించవచ్చు.